మద్యపానం కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి సిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం శ్రీశక్తి గుంపుకే బస్కే కరెంట్ కెళ్ళా గడుసులకు కొడి వారికి అందుబాటులో కొడిసి ఏం తప్పైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఒకవైపు ప్రభుత్వం అవగాహన కల్పిస్తూనే మరోవైపు లిక్కర్ షాప్స్ కి పర్మిషన్ ఇచ్చి అమ్మకాలు జరిగేలా ఇండైరెక్ట్ గా ప్రోత్సహించడం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ ఆదాయ వనరులలో మద్యానిది సింహభాగం అని చెప్పాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తిగా మద్య నిషేధం చేయలేకపోతోంది అంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంతలా ప్రభావాన్ని చూపుతుందో. అయితే తాజాగా ఈ మద్యపానానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే చేసిన డిమాండ్ ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిని షాక్ కి గురి చేసింది. ఇంతకు ఆయన చేసిన విజ్ఞప్తి ఏంటో ఒకసారి చూద్దాం. శ్రీశక్తి గుంపుకే బస్కే కరెంట్ కెళ్ళా గడుసులకు కొడి వారికి అందుబాటులో కొడిసి ఏం తప్పైనా ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు మన పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య రోజు వాడి వేడి చర్చలు అక్కడ కామన్ గా మారింది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీలో మొన్న బుధవారం ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఒక వింత ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలోనే సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు మహిళా సభ్యులైతే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఏం ప్రతిపాదించాడంటే పురుషులకు వారానికి 2 బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని ఈ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. శ్రీశక్తి గుంపుకే బస్కే కరెంట్ కెళ్ళా అసెంబ్లీ సమావేశాల్లో జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని 36,500 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీన్ని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికోసం ప్రభుత్వం మళ్లీ పన్నులు పెంచాల్సి ఉంటుందని, దీనికోసం తాను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నానని, వాటికి అభ్యంతరం చెప్పకండి అంటూ జేడీఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళలకు నెలకు 2,000 ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారని ఎంటీ కృష్ణప్ప వెల్లడించారు. కాబట్టి మద్యం తాగే వారికి ప్రతి వారం 2 మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా సూచించారు. వాళ్ళని తాగనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ప్రభుత్వం పురుషుల కోసం కూడా ఏదైనా చెయ్యాలి అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కేజే జార్జ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయాలని అన్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగేలా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రి ప్రకటనను స్పీకర్ సమర్థించారు. 2 సీసాలు ఇవ్వకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే 2 మద్యం సీసాలు ఉచితంగా ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చన్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ అన్నారు. కేంద్రమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలని సూచించారు. జేడీఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదనపై మహిళా శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేశారు.